ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా కూటమిలో ఒక రకమైనటువంటి అసంతృప్తి రగులుతూనే ఉంది అంటూ వన్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరారు. నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తాజాగా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఉదయగిరి టీడీపీ టికెట్ కాకర్ల సురేష్ కేటాయించారు. అయితే కాకర్ల సురేష్ ఒంటెద్దు పోకడల మీద ఉదయగిరి సీనియర్ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకర్ల దురుసు ప్రవర్తనకి నొచ్చుకొని కొందరు నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు కంభం విజయరామిరెడ్డి మొదలగు టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇదంతా గమనిస్తున్న ఉదయగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ కాకర్ల సురేష్ వ్యవహార శైలి మీద జిల్లా నాయకులకు తమ గోడుని వెళ్లబోసుకుంటున్నారు. కాకర్ల సురేష్ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు, అనుచరులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్ మాకు కనీస సమాచారం ఇవ్వలేదని, నామినేషన్ కార్యక్రమానికి కూడా ఆహ్వానం అందలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి మమ్మల్ని దూరం పెట్టారని కార్యకర్తలు వాపోతున్నారు. ఉదయగిరి టీడీపీ కార్యకర్తలు తాజాగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొల్లినేని, మేకపాటి చంద్రశేఖర్, విజయరామిరెడ్డి పాల్గొన్నారు. ఇదే సమయంలో వైసీపీ వర్గ విభేదాలు పక్కన పెట్టి కీలక నాయకులు, కార్యకర్తలు ఏకతాటి మీద వచ్చి ప్రచారంలో దూసుకుపోతుంటే టీడీపీ మాత్రం 100 కోట్లు ఖర్చు చేశాడనే పేరుతో కాకర్ల సురేష్కి టీడీపీ టికెట్ ఇవ్వగా తన పోకడలతో తానే ఒక సుప్రీంలా వ్యవహరిస్తూ పార్టీ నాయకులను దూరం చేసుకుంటూ గెలుపు అవకాశాలు సన్నగిల్లేలా వ్యవహరిస్తున్నాడని తీవ్రమైనటువంటి ఆరోపణలు కాకర్ల సురేష్ మీద వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఇది మాకు పర్వాలేదు అంటున్నా కూడా ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఉండబోతున్నాయని వైసీపీ పార్టీ అంటుంది. సో ఉదయగిరి సంగతి పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఏమని ఓటైపోతున్నారు, ఎవరికి ఓటైపోతున్నారు, సరిగ్గా 6 అంటే 6 రోజులే ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. వాళ్ళందరికీ అర్థం కావాలి. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు. ఏపీ ప్రజల నాడి ఎట్లా ఉంది? ఎందుకంటే 5 వారాల నుంచి గాలి డిఫరెంట్గా వీస్తుంది. ఒకవైపే వన్ సైడెడ్గా అయిపోయేలా కనిపిస్తుంది ఈ ఎలక్షన్, గత ఎలక్షన్ లాగా. అయితే ఆ వన్ సైడ్ అయ్యేది గత ఎన్నికల్లో జగన్కి అయినట్టు అవుతుందా లేక చంద్రబాబుకి అవుతుందా అని చెప్పలేని పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు ఈ రాజకీయాల గురించి? మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి? మీరు సరిగ్గా ఈ యొక్క అంచనా కానీ అనాలిసిస్ కానీ సరిగ్గా చెప్పగలిగితే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వీడియో మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు. ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏం చేయబోతున్నారు, రానున్న ఎన్నికల్లో ఎవరిని సపోర్ట్ చేయబోతున్నారు అనేది మీరు ఇచ్చే ఒక్క కామెంట్ వల్ల మొత్తం తెలిసిపోతుంది. కింద ఒక 200 కామెంట్లు ఉంటే పైన 150 కామెంట్లని సర్వే సంస్థలు కన్సిడర్ చేస్తే పట్టించుకుంటాయి. కాబట్టి వీడియో చూసి వెళ్లకుండా ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి.